కానీ నా దగ్గర నేను ఒక్కడిని అబ్జర్వ్ జస్ట్ తీసుకుని పాల్సిందండి. కానీ నేను అక్కడ ఉన్నారా మాది ఫస్ట్ రౌండ్ లో సరిగా యూజ్ చేసుకోలేదని మాత్రం చెప్పకు నాకు. నాకు బ్యాడ్జ్ వచ్చింది. తర్వాత రోహిణి, తేజ, అవినాష్ వచ్చి మాట్లాడి అదంతా కూడా నేను ఒకేసారి అయిపోయింది. నాకు అది పర్సన్స్ మీద చూపించడం నచ్చదు. అందుకే నేను లోపలికి లోపల పెట్టుకుని పిసుక్కుని మంచి రీజన్ చెప్పు. నెక్స్ట్ గేమ్ లో ఒకటి వచ్చింది కదా యష్మి, దానికన్నా నేను ఫస్ట్ పాయింట్ అయితే ఇదే చెప్పిన. నా దాంట్లో తీసుకొచ్చి నువ్వు సంచి అవి నువ్వు చెప్పావా పాయింట్? నేను ఫస్ట్ ఇదే పాయింట్ రేస్ చేసిన. మోటార్ పాయింట్ చెప్పారు. దాని తర్వాత సెకండ్ బ్యాగ్ తీసిన దాంట్లో సరిగా ఆడలేదు, కొంచెం ఒక గేమ్ లో అట్లా ఆడలేదు. అలాంటి వాడు ఉన్నారు కదా. నిఖిల్ పాయింట్ వచ్చింది, నిఖిల్ కాల్ బాగాలేదు. నిఖిల్ పాయింట్ డిస్కస్ కాల్ బాలేదు ఏంటి అసలు అదే ముగ్గురు చెప్పారా? నబిల్కి సుట్టి ఎందుకు ఇచ్చాడు? వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓకే, నేను డమ్మీ ప్లేయర్, వీక్ ప్లేయర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇచ్చారా. వాడి స్ట్రాటజీ వాడు ఉంటది. నీకు ఎవరైనా వచ్చి చెప్పారా అవినాష్ నువ్వు చాలా స్ట్రాంగ్ అని? నువ్వు ఎట్లా అనుకుంటావు నువ్వు చాలా స్ట్రాంగ్ అని? ఫస్ట్ గేమ్ అందరు ఓవర్ కాన్ఫిడెన్స్. ఒక పాయింట్, నేను వీక్ అని వేయడానిలే గుర్తుపెట్టుకో. జస్ట్ నా రేస్ ని మైండ్ లో పెట్టుకొని ఎంత వీక్ అయినా నేను గెలిచేదాన్ని కాదు. లాస్ట్ ప్లీజ్ రిమెంబర్ దట్. డోంట్ సే ఒకరికి నువ్వు వీక్ అని నీకు ఇచ్చారు అని. బదిలిపరచుకోవడానికి ఆడాలంటే అవతల వాళ్ళు వీక్ ఉంటారు. యూ డోంట్ థింక్ యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ హియర్. నువ్వు అలా నాకు స్ట్రాంగ్ అని నాకు సూట్ కేసు ఇవ్వలేదు, నువ్వు వీక్ అని ఇచ్చారంటున్నావు. నువ్వు కాన్సెప్ట్ మరి ఎలా గెలిచాను లాస్ట్ పజల్ ఇది? అంత డమ్మీ అయితే కాదు. నేను చాలా ఇండివిజువల్ గేమ్ గెలిచాను ఈ హౌస్ లో, గెలవకుండా రాలే. నువ్వు వీక్ అని చెప్పలేదు, నేను స్ట్రాంగ్ అని చెప్తున్నాను. అందుకే ఎలా అనుకుంటావు నువ్వు స్ట్రాంగ్ అని? అదే అందుకే సూట్ కేసు ఇవ్వాలి నాకు. నాతో ఆడడానికి ఎవరు? నువ్వు అలా అనుకోకు. నాకైతే యూఆర్ నాట్ స్ట్రాంగ్ ప్లీజ్. ఓకే అనుకోకు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటావు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మరి నన్ను ఎలా వీక్ అంటావు నువ్వు? నేను వీక్ అని చెప్పలేదు. చెప్పు, నీ నోట్లోనే వచ్చింది. నబిల్ సూట్ కేసు ఇచ్చినప్పుడు నబిల్ చెప్పాడా నీకు నేను వీక్ అని సూట్ కేసు? అందరి ముందు ఇచ్చినప్పుడు కొంచెం తను వీక్ కాబట్టి నాతో ఆడడానికి కొంచెం నాకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇచ్చాడు కదా సూట్ కేసు. గెలిచాను నేను, బ్యాడ్జ్ వచ్చింది నాకు. మైండ్ సెట్ నువ్వు కొనసాగ పెట్టుకొని ఇస్తున్నా అని చెప్పిన. వీక్ అని పర్టికులర్ గా మెన్షన్ చేయాలి. ఓకే వాటెవర్, థ్యాంక్స్. యష్మి నా పరంగా ఫస్ట్ రీజన్ ని ఆటలో అంత మంచిగా ఆడలేదు, ఇంకా బెస్ట్ ఇచ్చేది ఉండే అది ఇవ్వలేదని ఒకటి. దానికన్నా ముందు పెట్టిన పాయింట్ ఏంటంటే అక్కడ రోహిణి ఉన్నాక కూడా దాటి నా దగ్గరకు వచ్చేసినావు, అది నాకు నచ్చలేదు. అండ్ ఆల్సో అక్కడ నీకు ప్రేరణ దాంట్లో రోహిణి సైడ్ నుండే మూటలు వస్తున్నాయంటే నువ్వు ఇంకా తీసుకొచ్చి రోహిణి దాంట్లోనే వేస్తే బాగుండు, అక్కడికి వాళ్ళని వదిలేసి నా దగ్గరకు వచ్చేసినావు అనేది నాకు నచ్చలేదు. అక్కడ అవ్వడం ఒక్కరే మెగా చీఫ్. ఓకే, నాకు ఎవరు కావాలో వాళ్ళకి అది నా మైండ్ నాకు క్లియర్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరు మిగిలారో వాళ్ళకి నేను వేస్తా. నీ దాంట్లో నేను రోహిణి బట్ ఫస్ట్ టార్గెట్ నువ్వు నాకు ఫస్ట్ టార్గెట్ కాదు. అక్కడ కావాలంటే టెలికాస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత చూసి గొడవ పెట్టుకుని తర్వాత కారణం ఏంటంటే అందరూ మెగా చీఫ్ ఆల్రెడీ అయ్యావు. అబ్బా అవి చాలా కట్టుకున్న తర్వాత బిగ్ బాస్ మీతో ఆడాలంటే అప్పుడు చాలా మంది అందరూ గంగవ్వ పేరు చెప్పారు. ముగ్గురు గంగవ్వ పేరు ఎందుకు చెప్పారు? వాళ్ళు పదిలపరచుకోవచ్చు అని చెప్పేసి గంగవ్వ పేరు చెప్పారు. దాని తర్వాత సూట్ కేసు కంటెంట్ కోసం మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అంటే నేను ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాను కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అంతేగాని నేను స్ట్రాంగ్ నేను బాగా ఆడతా అని చెప్పి ఇప్పుడు ముగ్గురు సూట్ కేసు పట్టుకున్నారు కదా. ఫస్ట్ ఎవరు? నబీల్ అండ్ పృథ్వీ అండ్ రోహిణ్ పట్టుకున్నప్పుడు నీతో ఆడడానికి ఎవరు అంటే నేను అడిగాను చాలాసార్లు. పృథ్వీని అడిగాను, ఇంకెవరిని నబీల్ని అడిగాను నేను ఆడతా అంటే లేదు అందరూ ఫస్ట్ స్టార్టింగ్ గంగవ్వ, రోహిణి అండ్ పృథ్వీ అండ్ నవీల్ గంగవ్వతో ఆడుతున్నారు. ఎందుకు? వాళ్ళ కంటిన్యూషిప్ పోకూడదు, పదిలపరచుకోవడానికి ఏం తక్కువ ఎవరు ఆడుతారో వాళ్ళు ఎంచుకున్నారు. దాని తర్వాత కంటెంటర్ నాకు బ్యాగ్ సుట్కేసి ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు, ఒకసారి అవకాశం వచ్చింది అని థాట్తో అందరి మైండ్లో అదే ఉండే. నీకు ఎవరు ఇవ్వని ఇష్టం అంటే ఎందుకు ఇవ్వాలంటే ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావురా అని ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఇప్పుడు చెప్పింది దానికి నేను ఆన్సర్ చేస్తున్నా. అలా ఒక నేను వీక్ నన్ను స్ట్రాంగ్ గా నేను ఇవ్వలేదు వెరీ డిమోటివేటెడ్. నేను అంత ఇప్పుడు అంత వీక్ ఉంటే ఆ గేమ్ లో కూడా గెలిచేదానికి కాదు. అండ్ ప్లీజ్ రిమెంబర్ బాయ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటది. అందరూ అన్ని గేమ్ గెలవరు. ఎంత స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్ లో ఓడిపోయారు. అది కూడా మైండ్ లో పెట్టుకోండి. ఇంకొకరిని మీరు వీక్ అని చెప్పకండి. నీకు అని స్టార్టింగ్ అదే కదా. అలాగే అప్పుడే కదా ఇంతకు ముందు చేతులు లేపి మరి నేను వీక్ అనలేదనే వర్డ్ క్లియర్ చేసేసిన. నేను
ఏం చెప్పినా నా చీఫ్ కంటెండర్ రేస్ లో నీతో పోటీ పడితే నేను గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ నాకుండి నేను నీకు ఇచ్చిన సూట్ కేసు, ఓకేనా? నువ్వు వీక్ అని ఇదని అదని తర్వాత నువ్వు మెన్షన్ చెప్పావు చేయలేదు. కదా గేమ్ వచ్చినప్పుడు గెలవచ్చు అని. ఏది నాతో ఆ గేమ్ నువ్వు వీక్ దాని అదని చెప్పి స్పెసిఫై చేయలే. ఒక నిమిషం అవినా, నేను నువ్వు వీక్ ఇది అదని స్పెసిఫై చేసి ఇట్లా వర్డ్ చెప్పలే. నేను నీకేమన్నా ఆ గేమ్ లో ఇంకా మంచిగా ఆడొచ్చు, అంతగా ఆడలేదు అనేది ఒక రీజన్, హ్యావ్ అ రీజన్. దాంతో పాటు నా మెయిన్ రీజన్ అయితే ఇదే, ఈ సాక్స్ వేసి మేము పెట్టుకున్న రీజన్స్ కూడా గేమ్ లో సరిగా ఆడలేదు, అదొకటి మూటది. జస్ట్ 1 వీక్ జస్ట్ ఈ 2 గేమ్స్ లో మీరు క్యాలిక్యులేట్ చేసి నాట్ డిజర్వింగ్ అని వేశారు. డిజంబర్ ఎవిక్షన్ ఎన్ని ఛాన్సెస్ వచ్చింది, ఇది ఏంటి? అసలు ఆడిన వాడు ఉన్నారు అక్కడ. నామినేషన్ ఇంటి బయటకు పంపించడం కాదు యష్మి, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఎస్పెషల్లీ యూ టోల్డ్ మీ, నువ్వేమన్నావు ఇప్పుడు దానికి నేను మాట్లాడుతున్నా. అసలు నేను స్టార్టింగ్ వేసినప్పుడు థ్యాంక్స్ అన్నా, నేను నాకు అది వద్దు, ఓపెన్ గా చెప్పు నాకు వద్దు, బట్ రీజన్స్ మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు అక్కడ దానికి మాట్లాడుతున్నా అంతే. నువ్వు థ్యాంక్స్ చెప్పింది పాజిటివ్ థ్యాంక్స్ చెప్పావు, నెగిటివ్ చెప్పావు. పాజిటివ్ బికాస్ ఐ డోంట్ వాంట్ దాట్. నాకు వద్దు, నాకు నిజంగా వద్దు, ఆ స్ట్రెస్ వద్దు, నాకేమీ వద్దు. వాట్ ఎవర్ నా రిజల్ట్ ఏం వస్తుందో నేను యాక్సెప్ట్ చేసుకుంటా. ఆ ఇమ్యూనిటీ నాకు వద్దు, దానికి నేను జెన్యున్గా నేను థ్యాంక్స్ అన్నా. బట్ మీరు ఏం రీజన్ డిస్కస్ చేసుకున్నా దానికి 2 పాయింట్స్. ఒకటి లేదు అక్కడ నేనైతే అక్కడ ఏం డిస్కస్ చేసినామో అదే చెప్పినాం. అదే నువ్వు వెళ్తావు కదా యష్మి, నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఒకరిని తీసి గుడ్డు లోపల వేస్తావు. ఇది ఒక ప్రక్రియ, నువ్వు కూడా వేస్తావు, నేను కూడా వేస్తా. నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా నాకు అక్కడ అనిపించిన ప్రకారం నేను అనగానే ఫస్ట్ నించొని నా గుడ్డు నేను ఎందుకు సేవ్ చేసుకోవాలని పాయింట్ చెప్పిన. నా గుడ్డు నాకు వేసుకోవాలని లేదు, నేను ఆయన గుడ్డు వేసుకోవాలని లేదని చెప్పిండు. అక్కడ టక్ 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 అన్ని చూసినాం. నాకు ఫస్ట్ యష్మిదే తీసేయాలని చెప్పి నాకు అనిపించింది, ఎందుకంటే ఆ గేమ్ లో నాకు ఒకటి నచ్చలే నీ దగ్గర నుండి. ఆ పాయింట్ నేను ఫస్ట్ చెప్పిన. దాని తర్వాత ఓకే ఆ బాక్స్ ఇచ్చినాక ఆ గేమ్ లో కూడా ఇంకా హార్డ్ గా ఇంకా మంచిగా ట్రై చేసేది ఉండే, చేయలే అనిపించింది. ఈ 2 పాయింట్స్ బేసిస్ పైన వేసిన. రీజన్స్ లేకుండా జస్ట్ యష్మి నువ్వు నాకు ఇది నచ్చలేదు, జస్ట్ నువ్వు ఉండాలని లేదు అని చెప్పి అట్లేయలే కదా. ఐఎమ్ ఆల్సో టెలింగ్ యూ, అంటే నేను నీకు అక్కడ మేము మాట్లాడుకున్న పాయింటే చెప్తున్నా. గౌతమ్ ఆనెస్ట్ గా చెప్పిండు, నువ్వు ఏదో చెప్తున్నావు, నేను కూడా ఆనెస్ట్ గా అక్కడ ఏం మాట్లాడుకున్నాం అదే చెప్పినా. అదే చెప్తున్నా, దానికంటే ఆనెస్ట్ మెసేజ్ ఓపెన్ గా నామినేషన్ అన్నాడు, దానికి ఏం మాట్లాడతా నేనేం మాట్లాడు. ప్రాబ్లీ నేను కూడా ఉంటే నేను అదే చేసేదాన్ని, నేను దానికి సైలెంట్ అయ్యాను. మేబీ ఆనెస్ట్ వాజ్ రాంగ్ వర్డ్, ఐ టేక్ ఇట్ బ్యాక్. మీరు ఆనెస్ట్ అంటే ఒక గౌతమ్ ప్లీజ్ గౌతమ్, మీరిద్దరు ఏం పాయింట్ డిస్కస్ చేశారు దాని ఇప్పుడు మాట్లాడాను అంతే. ఆఫ్ కోర్స్ మాట్లాడాలి, నేను అందుకే మాట్లాడాలి. దీనికి మాట్లాడడానికి ఏం లేదు. నోటి నుండి నీకు అది వద్దన్నావు ఒకటైతే, అక్కడ నువ్వు అది పోగానే ఊకున్నా ఓకే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వద్దనుకుంటున్నావు కాబట్టి. అండ్ ఆల్సో రీజన్స్ పైన నువ్వు మాట్లాడుతున్నావు, అంటే నీవు ఎప్పుడైతే వద్దనుకున్నావు దాని గురించి మాట్లాడుతా. బికాస్ మీరు అక్కడ